Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారు మనకి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారండి. ఈ రోజు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా అమ్మవారు దిగ్విజయంగా నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మరి ఈ రోజు విజయదశమి కాబట్టి మన అభిరుచి కూడా స్పెషల్ గా ముస్తాబైపోయింది. స్పెషల్ గెస్ట్ ఉన్నారు, స్పెషల్ వంటలు ఉన్నాయి. మరి అవన్నీ చూడాలి అంటే లేట్ చేయకుండా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. మరి మొదలు పెట్టేద్దామా? మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే దసరా కానుకగా మన ముందుకు వచ్చిన ఈడు గోల్డ్ హెయిర్ సినిమాలో తన బబ్లీ క్యారెక్టర్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న హీరోయిన్ రిచా పనై. సో లెట్స్ వెల్కమ్ రిచా. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, అందరికి విజయదశమి శుభాకాంక్షలు. కొన్ని సినిమాలకే మీకు తెలుగు బాగా వచ్చేసిందే? కొంచెం ట్రై చేస్తూ ఉన్నారా? వెరీ గుడ్. ఈ మాత్రం ట్రై చేస్తే చాలు, ఇంకో సినిమాకి ఫుల్ గడగడ మాట్లాడేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఈడు గోల్డ్ హెయిర్ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ కి మీరు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? It's really good experience and I'm so happy that everyone is loving the film. Yeah. సో విజయదశమి అంటేనే సెలబ్రేషన్ టైం, మెయిన్ గా ఫుడ్, అమ్మవారి పూజ, ఎవ్రీథింగ్ కదా. సో మీరు ఎలా సెలబ్రేట్ అంటే చిన్నప్పటి నుంచి ఉందా నవరాత్రి సెలబ్రేషన్స్, దాండియా? Yeah, we used to we'll keep fast, some people will keep 9 days fast. Okay. I usually keep first and last. సో ఈ విజయదశమి స్పెషల్ ఏంటి? Idu gold hai. ఓకే, సో మీరు ఫాస్ట్ కదా, ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఉపవాసం ఉంటారు కదా, మరి కుకింగ్ ఏమన్నా అలవాటు ఉందా? ఫాస్ట్ టైమ్ లో మోస్ట్లీ ఫ్రూట్స్, సాబుదానా, పొటాటో, బాయిల్డ్ పొటాటో. ఓకే, కాకపోతే జనరల్ గా కుకింగ్ ఐడియా ఉందా మీకు? చేస్తూ నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ అండ్ ఐ ఓన్లీ నో డోసా. ఓన్లీ దోసా, ఓన్లీ ప్లేన్ డోసా. సో మీరు ఒక మంచి టేస్టీ వెరైటీస్ ఈ రోజు ఆడియన్స్ కి చేస్తారని నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను. మరి రెడీయా మీరు? ఓకే, రెడీ. సో మీకు కొంచెం హెల్ప్ చేయడానికి మా షెఫ్ రాజు గారు ఉన్నారు. సో ఆయన కూడా వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హలో గీత గారు. హాయ్ రాజు గారు. హాయ్. సో విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ప్రేక్షకులకి, మీ అభిమానులకు అందరికి చెప్పండి రాజు గారు. అభిరుచిని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఓకే, సో మరి అందరం రెడీగా ఉన్నాము. సో రెడీ కదా రిచా? సరే. రాజు గారు రెడీ కదా? మీరు కూడా రెడీ అండి. నేను కూడా రెడీ, ఎందుకంటే పండగ స్పెషల్ టేస్ట్ చూడడానికి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా. ఓకే ఓకే ఓకే, మరి లెట్స్ స్టార్ట్ ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఓకే, మరి గుమగుమల్లో ఫస్ట్ అంటే ఎవరు చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు రిచా. ఓకే. సో దీంట్లో ఏంటి అంటే మెయిన్ కోర్స్ లాగా అనమాట, లైక్ రైస్ ఐటమ్స్ కానీ లేకపోతే కర్రీస్ కానీ అలాగా. యా, ఐ నో హౌ టు కుక్ రైస్. యు నో హౌ టు కుక్ రైస్?
ఓకే కాకపోతే రైస్ అంటే చాలా కామన్ కదా. మరి ఫస్ట్ సెగ్మెంట్ మీరు స్టార్ట్ చేస్తారా లేకపోతే రాజు గారితో ఫస్ట్ వంట మొదలు పెడదామా? సో యూ వాంట్ హిమ్ టు కుక్ ఆర్ No, let him cook. ఫస్ట్ వంట రాజు గారు? I'm just telling my talent. That's it. ఇవిడ హింట్ ఇచ్చారు రైస్ నాకు వచ్చని చెప్పేసి. ఓకే. సో మరి గుమగుమల్లో రాజు గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రైస్ తోనే పరమాన్నం చేస్తున్నాను. గుమ్మగుమ్మల సెగ్మెంట్ బట్ ఇకనే స్వీట్ చేస్తున్నాను. బట్ ఈ స్వీట్ ఐటమ్ ఏంటంటే మంచి గుమ్మగుమ్మలతో వస్తుంది. సో బాదాం ఫ్లేవర్, సో అన్ని బాగా రిచ్ గా ఉంటుంది. ఓ సో బాదం పరమాన్నమా? బాదాం పరమాన్నం. ఓకే సో యూరో ఖీర్ కదా? Yeah. Oh, so he's making badam kheer. Yeah, badam Oh, kheer. very nice. ఓకే ఓకే అండి, మరి బాదం పరమాన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాదం పరమాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, బాదం పాలు 1/2 కప్పు, బాదం పొడి 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తురిమిన బాదం కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రిచా రెడీయా? Yeah. చక్కగా చూసి నేర్చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యూ కెన్ కుక్ దిస్ టు యువర్ మామ్ ఆర్ సమ్వన్ యూ లైక్ ద మోస్ట్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను రైస్ ఉడికించి పెట్టేశాను. సో పాలతో ఉడికిచ్చేసాను. పాలతోనే ఉడికించాను. పాలతో ఉడికిచ్చేసాను. ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది మనకు. సో హీ బాయిల్డ్ రైస్ విత్ మిల్క్, స్వీట్ అండ్ ఫెస్టివల్, సో ఘీ ఎవ్రీథింగ్. ఓ రాజు గారు హీరోయిన్ అసలే, వీళ్ళు అసలే డైటింగ్ అది ఇది. No. I love sweets and I don't compromise. అవునా? Yeah. వేసేయండి రాజు గారు, వేసేయండి. హింట్ ఇస్తే చాలు. యా ఓకే. సో డ్రై ఫ్రూట్స్. సో ముందుగా డ్రై ఫ్రూట్స్. సో ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు? బాగా ఎంజాయ్ చేయాలి. ఈ మూవీలో మై రోల్ సంజనాస్ రోల్ ప్లే చేయాలి. షీ ఈస్ అ వెరీ మోడర్న్ గర్ల్. ఓకే. టుడే దసరా, సో ఐఎమ్ డ్రెస్ లైక్ దిస్. దసరాకి ఇలానే ఉండాలి, ఇలాగ ఉండాలి, నగలు వేసేసుకొని. మూవీలో టోటల్ కాంట్రాస్ట్ చూసాము. చాలా బబ్లీగా, చాలా మోడర్న్ అండ్ profession, supermodel profession in the movie. Yeah. So there is one ramp sequence. I'm walking like a supermodel. Okay. Like that. So Raju garu. So దీంట్లోనే అంటే కొంచెం నెయ్యి మనకు దీంట్లో ఉంటే బాగుంటుంది. బెల్లం, జాగరి. జాగరి. సో కొంచెం పాకం రావాలా రాజు గారు ఇది? అవునండి. బాదం పాలు, బాదం మిల్క్. సో సునీల్ గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. సునీల్ గారు చాలా చాలా డౌన్ టు ఎర్త్, సింపుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ జాలీగా, ఆల్వేస్ హ్యాపీ, స్మైలింగ్, విల్ మేక్ ఎవ్రీవన్ నైస్. సో మొత్తం కొంచెం మనకి బెల్లం కరగాలి. సో వీ హావ్ లిటిల్ టైం. సో ఈలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది రెడీ అవుతుంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా మీకోసం మొదటి చిట్కా ఏంటి, దసరా పండుగ రోజు స్వీట్స్ బాగా తయారు చేసుకుంటున్నారా? అయితే గులాబ్ జామ్ కనుక చేసుకునేటట్లయితే జామున్ బాగా మెత్తగా రావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మెత్తగా పిండి కలుపుకున్నట్లయితే జామున్ మెత్తగా వస్తుంది. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు రెడీయా పాకం? ఓకేనండి. సో దీంట్లో మనం పాలతో ఉడికించిన ఓకే we get to taste, right? Yes, of course. ఆఫ్టర్ నివేదన్, పూజ. యా. సో బాస్మతి రైస్ అయితే బాగుంటుందా రాజు గారు? అవునండి. ఓకే. సో మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఇలా పండుగ రోజు కాబట్టి స్పెషల్ గా ఉంటే బాగుంటుంది. యూ కేమ్ హిస్ యూజింగ్ బాస్మతి రైస్. అదే నాకైతే ఉట్టి రైస్ తోనే చేస్తారు అలా ఏం లేదు, పండగ కాబట్టి. పండగ కాబట్టి. ఓకే. సో యాలకుల పొడి. ఓకే. What is that? ఇలాచీ పౌడర్. Lychee powder for smell, na? Yeah. Oh, you like food most, huh? I'm a big foodie. Oh. And especially sweets. So, ఇదేనా హైదరాబాద్ రావటం? ఐ మీన్ షూటింగ్స్ కేనా లేకపోతే బిఫోర్ డిడ్ యూ విజిట్ హైదరాబాద్? One time I came for some ad. Okay. Malayalam sari ad. సో తర్వాత ఇంకా ఎముడికి మొగుడు నుంచి తర్వాత కంటిన్యూస్ గా హైదరాబాద్ విజిట్ చేస్తూనే ఉన్నారు. Now it's like always it's like second home. ఓకే. సో దీంట్లో బాదం పౌడర్. Badam powder. Okay. సో కొంచెం రిచ్ పరిమాణం అన్నమాట ఇది. yes. సో రిచా, ఈ సినిమాలో సంజన క్యారెక్టర్ లో ఏది బాగా నచ్చింది? వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ దిస్ క్యారెక్టర్? I feel, she's very spunky and she's naughty. Okay. And
I like this kind of I like to play such kind of characters on screen. ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా రీచర్ కి సంజనాకి? No similarity ledu, but Okay. I am also like in my real life I am very talkative. ఓకే. In childhood I was very very naughty. Oh. Now it little mellow down. అవునా? Uh, ఓకే. సో ఏదైనా బాగా నాటీ థింగ్ గుర్తుందా చిన్నప్పుడు చేసింది? a lot of them. అవునా? ఎనీవన్ దాంట్లో? Like my brother, he's elder to me. ఓకే. But I used to behave like his elder brother or అక్కలాగా sister. పెత్తనం చేస్తుండేవాళ్ళా? So anybody, if my brother will say something, he's very papam type of papam brother. type. Brother. So he'll tell, he'll come to me in interval or something. He'll tell, today that guy, he's saying something like this or he's hitting something. I'll be like, okay, wait, now you see. My school will finish 12 o'clock. My brother's school class will finish 1 o'clock. 1 o'clock. I'll wait 1 hour outside the school. Okay. Once that boy is out, I'll beat him. I used to do all. ఇలాంటి సేమ్ అల్లరి నరేష్ ఒక సినిమా కూడా వచ్చింది. Really? బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. yes. Oh, is it? Yeah, I was like that. Oh, ఓకే. సో వాళ్ళ అన్నయ్యని ఎవరైనా కొడితే ఆయన స్కూల్ అయిపోయేదాకా ఈవిడ వెయిట్ చేసి అబ్బాయి బయటకు వస్తే అతను కొట్టేదంట. బాగుంది నైస్. సో రెడీ సో ముందుగా మనం ఏం చేసుకున్నా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. రెడీ అయిపోయింది. ఓకే. బట్ నాట్ ఫర్ us. ఫస్ట్ అమ్మవారికి. సో పైన కొద్దిగా చాప్ చేసిన బాదం. ఓకే. ఓకే. బాదం చూడడానికి చాలా బాగుంది కదా. సో వేడివేడిగా బాదం పరమాణం రెడీ అండి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం పరమాన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యంలో పాలు పోసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బెల్లం తురుము వేసి బాదం పాలు కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ఉడికించిన అన్నం, యాలకుల పొడి, బాదం పొడి వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం పరమాన్నం రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పండగ అనగానే పిండి వంటలు ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాము. ఏ పిండి వంటకైనా ఎక్కువగా పాలు వాడాల్సి వస్తుంది. పాలు కాచుకునేటప్పుడు ఎప్పుడు గిన్నె అడుగంటిపోతూ ఉంటుంది. అలా అడుగంటకుండా ఉండాలి అంటే కొద్దిగా నెయ్యి రాసుకుని, గిన్నెకి అడుగున నెయ్యి రాసుకుని దాని తర్వాత పాలు వేసి కాసుకున్నట్లయితే పాలు అడగంటకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ చేస్తారు. సో రిచా ఇందాక రాజుగారు చేసేసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనకి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇంకో 2 రెసిపీస్ చేస్తారనమాట. సూపర్ కదా. Super. సో హాయ్. హలో Neha, happy Dasara. Thank you. Same to you. Hi. I'm Tarun. Okay. Happy Dasara. Thank you. Same to you. సో తిను తరుణ్ అండి అండ్ తను నేహ. సో మీ ఇద్దరు ఏ కాలేజ్? IHM Shri Shakti. ఓకే, సో ఇద్దరు సేమ్ ఇయరా? Second year. వెరీ గుడ్. సో ఈ రోజు పండగ దసరా కదా. సో మీ ఇద్దరికి హ్యాపీ దసరా నా సైడ్ నుంచి. Thank you. Wish you the Wish you the same. థ్యాంక్ యూ. సో మరి దసరా అనగానే బేసిక్ గా స్పెషల్, అందుకే మాకు స్పెషల్ గా రీచప్ అనే కూడా వచ్చేసింది మా షోకి. సో మరి రెడీయా ఇద్దరు కూడా? Ready. సో తరుణ్ ఏం వెరైటీ చేయబోతున్నారు ఈ రోజు? నేను చాకో ఇడ్లీ చేయబోతున్నాను. చాకో ఇడ్లీ. అవును. ఎప్పుడైనా తిన్నారా? Sounds good. Sounds interesting. నేను కూడా ఎప్పుడు తినలేదు. సో చాకో ఇడ్లీ అంటే మరి నేహ మీరేం? Apple Kesari. యాపిల్ తో కేసరి. Yes. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను ఈరోజు. చేసేస్తావా? చేస్తాను. ఓకే ఓకే అండి, మరి ఫస్ట్ చాకో ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాకో ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 1/2 కప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా 1/2 టీ స్పూన్. ఓకే, మరి చాకో ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో తరుణ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ మైదా. ఓకే. ఓ దీనికి మనకి ఇడ్లీ పిండి ఏం అక్కర్లేదు? లేదు లేదు, మైదాతో. మైదా. ఓకే. మైదా, పౌడర్ షుగర్. ఓకే. ఓ స్వీట్ చాక్లెట్ స్వీట్ కదా. ఓకే. బేకింగ్ పౌడర్. ఓకే. బేకింగ్ సోడా. ఓకే.
ఇవే మొత్తం బేకరీ ఐటమ్స్ లో ఉన్నాయి. కోకా పౌడర్. ఓకే, సో ఇది ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అన్నమాట ఇడ్లీ. ఇవన్నీ ముందు కలుపుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకోవాలి. This has been taught to you by IHM? No. This is your own recipe? Oh, very nice. Actually, my brother has done course from IHM Bhopal. Yes. He's also a hotel management student. భోపాల్ లో కూడా ఐహెచ్ఎం బ్రాంచ్ ఉందా? Yeah, Bhopal, Lucknow, everywhere they have. Delhi, Pusa. వావ్, సో అయితే ఐహెచ్ఎం తో మీకు కొంచెం రిలేషన్ ఉందా మీ బ్రదర్ కి? I mean, yeah, కొంచెం affection. 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 My real own. I have only one brother. Okay. He did hotel management, but he's not working with hotel anymore. He joined British Airways. Oh. ఇప్పుడు మనం ఫస్ట్ మిల్క్ పోసుకోవాలి. సో మిక్సింగ్ అంతా మిల్క్ తోనేనా? మిల్క్, వాటర్ కూడానా? వాటర్ లేదు, మిల్క్ పోసుకున్న తర్వాత ఆయిల్ పోయాలి. ఓకే. ఓహో, చాలా డిఫరెంట్ ఇడ్లీ తరుణ్ ఇది. ఆయిల్, మెల్టెడ్ బటర్. ఓకే, ఈ రెసిపీ అంటే మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసి అట్లా ట్రై చేశారా? అంటే మా బేకరీలో చూస్ చేసేసాం. బేకరీలో? ఇప్పుడు మనం కండెన్స్ మిల్క్. ఓకే, సో బేసిక్ గా బేకరీ ఐటమ్ లో చూస్తే అందరూ కేక్లు, కప్ కేక్స్ నేర్చుకుంటారు. తరుణ్ దాంట్లోంచి ఇడ్లీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ ఇడ్లీ. ఇంగ్లీష్ ఇడ్లీయా, మంచి పేరు పెట్టింది. ఇప్పుడు మనం దాన్ని కలుపుకోవాలి. ఓకే, సో ఆయిల్, మిల్క్, బటర్, కండెన్స్డ్ మిల్క్. సో రిచా, మీ అన్నయ్య మీకు ఏమైనా కుక్ చేసి పెట్టేవాళ్ళ? He'll cook pasta for us. Oh. He cooks really good. ఓకే, సో అయిపోయిందా తరుణ్? అయిపోయింది. మనం ఇడ్లీ మోడ్ లో చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసుకుని మనం జనరల్ ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం అంతే కదా. ఓకే, దానికి ఏమి కొద్దిగా గ్రీస్ చేయాలి. ఓకే, గీ, బటర్, స్టిక్ అవ్వకుండా. బికాస్ ఇవి నార్మల్ ఇడ్లీ కాదు కదా, ఇంగ్లీష్ ఇడ్లీ కాబట్టి ఒకవేళ స్టిక్ అయితే మళ్ళీ కష్టం. గ్రీజింగ్ చేసుకుంటే Normal idli lo you will not put. No. స్కూస్ పోసుకోవాలి. ఓకే, తక్కువ పోసుకోవాలి. అంటే ఇది రైస్ అవుతుంది కదా మళ్ళీ. అంటే బేకింగ్ సోడా అన్ని వేసాం కదా. జనరల్ గా ఇడ్లీ అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఈ ఇడ్లీ ఏంటంటే కొంచెం అకేషనల్ గా చేసుకోవచ్చు. Already. సో యూజువల్ గా మూత పెట్టేస్తాయి. సో యూజువల్ గా మనకి ఇడ్లీ అంటే జస్ట్ 10 minutes లో అయిపోతుంది కదా, మరి దీనికి ఎంత టైం కావాలి? 15 minutes. 15 minutes. ఓకే, సో అయితే మనము వెయిట్ చేద్దాం ఒక 15 minutes. ఓకే, సో ప్రెషర్ వచ్చేసిందండి. మేము ఆఫ్ చేసి కాసేపు అది మామూలుగా సెటిల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా తరుణ్? చూద్దాం. It's like muffin. మఫిన్ లా ఉంది కదా. ఇప్పటి నుంచి నాకు ఏం అర్థమైందంటే అవెన్ లేకపోయినా అండ్ అలాగే అవెన్ లేకపోయినా కూడా మనము ఇడ్లీ దీనిలో మఫిన్స్ చేసేసుకోవచ్చు. వావ్, ఇది మీ కాలేజ్ లో ప్రెజెంట్ చేసావా తరుణ్? లేదు, చేయలేదు. చేయకు, ఇది నీ ఈ రెసిపీగా పెట్టేసుకో, అదేదో ఉంటాయి కదా అలాగే సిగ్నేచర్ రెసిపీ. చాలా స్పాంజీగా ఉంది. అమ్మవారికి విజయదశమి రోజు ఇడ్లీయే వెరైటీ, మళ్ళీ ఇడ్లీలో చాక్లెట్ ఇడ్లీ. జాగ్రత్తగా షేప్ ఇదైపోకుండా, పండగ కదా మనము ప్రెజెంటేషన్ లో బాగుండాలి. అలాగే. రిచా, ఈ సినిమాలో ఏదైనా డైలాగ్ గుర్తుందా? I remember just one dialogue. ఏంటది? నీకు బుద్ధుందా? నాకుంది. డైలాగ్ అడిగితే నన్ను తిట్టింది ఏమిటి? తిట్లు పెట్టకండి సార్ ప్లీజ్. చూసారా, డైలాగ్ అడిగితే నీకు బుద్ధుందా అంటున్నారు. సో వీరు పోట్ల గారితో చేయటం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన అన్ని డిఫరెంట్ సినిమాలు తీశారు. వీరు పోట్ల గారు చాలా ఫోకస్డ్ డైరెక్టర్. యూనో ఐ ఫీల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. అండ్ చాలా ఫోకస్, ప్రీ ప్లాన్డ్, చాలా సిన్సియర్ గా. యూనో డ్యూరింగ్ షూట్ లో యూ విల్ నాట్ see him laughing, smiling. Sincerely he'll work throughout the movie. Otherwise full shooting lo he's a sincere, serious kind of a director. He will not joke around, fool around. I mean, you know, it's really good. Like anta serious ga undi comedy cinema ela తీస్తున్నారు ఆయన. So Tarun, ready? Ready. Wow. Me, give it to me, I'll hold it.
ఫర్ షూర్. సో చూసారు కదా, పట్టుకుని కాసేపు సంతోషపడుతుందంటే ఇచ్చేసాను చాక్లెట్. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. చౌకో ఇడ్లీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, వంట సోడా, కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు, నూనె, వెన్న, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, చౌకో ఇడ్లీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. స్వీట్స్ తయారు చేసేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అయితే వాటిని డైరెక్ట్గా అలా కట్ చేయడానికి కాస్త టైం పడుతూ ఉంటుంది. ఒక 10-15 నిమిషాల పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో కనుక ఉంచి దాని తర్వాత బయట తీసి కట్ చేసుకుని స్వీట్స్ తయారు చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తరం చేసిన చౌక ఇడ్లీ చూసారు కదా, ఇప్పుడు నేహా చేయబోయే యాపిల్ కేసరి చూద్దాం. సో నేహా రెడీయా? ఎస్, రెడీ. ఎగ్జామ్ కు ఉన్నట్టు చాలా స్టిఫ్ గా, చాలా టెన్షన్ గా, వీళ్ళు కనుక సినిమా రిలీజ్ కి ముందు ఉంటారే భయపడుతూ అలా ఉంది నేహా. ఏం పర్వాలేదు, అమ్మవారు ఉన్నారు వెనకాల, పక్కన నేనున్నాను, నా పక్కన రీచ్ అవుద్ది. ఓకే, అస్సలు టెన్షన్ పడకు. ఎప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే మోస్ట్లీ బాయ్స్ వస్తుంటారు, రాక నువ్వు వచ్చావు తెలుసా. ఓకేనా? సో మరి రెడీయా? ఎస్, రెడీ. ఓకే ఓకే మరి యాపిల్ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. యాపిల్ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్స్ 2, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి చూసారు కదా కావాల్సిన పదార్థాలన్నీ. సో రిచా రెడీ, 1 మోర్ స్వీట్. ఈరోజు అన్ని స్వీట్సే. ఓకే, సో నేహా అస్సలు టెన్షన్ పడకు. ఓకే, సో ఎగ్జామ్స్ లో చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఇలాగే ఉంటుందా? లేదు, అస్సలు ఉండదా? అంటే కాపీ కొట్టుకోవడానికి కూడా ఉండదు కదా, బేసిక్ గా ఎవరి అంటే వాళ్ళదే కదా. అంతే అంతే, డిఫరెంట్ క్యూజిన్స్ ఇస్తారు, డిఫరెంట్ ఉంటుంది. కాపీ కొట్టుకోమన్నా కొట్టుకోలేని ఎగ్జామ్స్ ఏవి అంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసే ఎగ్జామ్స్. సో మనం గీ యాడ్ చేసుకున్నాం. ఓకే, బికాస్ కొంచెం డైట్ కాన్షియస్. డైట్ అమ్మాయి కదా. తరుణ్ ఏమో నూనె అన్ని ఎక్కువ బటర్ ఎవ్రీథింగ్ వేసేసాడు. ఐ థింక్ బికాస్ యూర్ దేర్ అలా కొద్దిగా చేస్తున్నట్టుంది. అంటే కొంచెం టేస్ట్ చూడాలి, హెల్త్ కాన్షియస్ బ్యూటీ కాన్షియస్. సో ఫస్ట్ సినిమా ఎమిడిక్ మొగుడులో మైథలాజికల్ క్యారెక్టర్, ఆ డిఫరెంట్ డైలాగ్స్ కదా, సో అది చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఓన్ డబ్బింగ్ చేయాలి. ఓన్ డబ్బింగ్. సో వి నీడ్ టు యాడ్ రవ్వ అండి. ఓకే, ఓ వావ్, ఎలా అనిపించింది ఆ డైలాగ్స్ చెప్పడం? అంటే బేసిక్ గా మీకు తెలుగు? దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. దట్ టైమ్ ఐ వాజ్ లైక్ I didn't know Telugu at all, but నేను all dialogues learn చేయాలి. So director garu said, you know all the dialogues by heart, let's try come for dubbing, we'll do one dubbing test. Okay, so dubbing test తర్వాత he said చాలా nice, you do your own. మొత్తం చెప్పేసా డబ్బింగ్ అని చెప్పేసా? Yeah. నేహా అయిపోయిందా? రోస్ట్ చేసుకుంటున్నామండి కొంచెం. సో కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం లైట్. ఓకే, సో దాంట్లో నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా? డబ్బింగ్ కూడా చెప్పారు కదా. Yeah, I remember. మళ్ళీ నన్ను తిట్టొద్దు, బుద్ధుందా అని. ఓకే, ఆ పంచభూతముల సాక్షిగా, నో ఐల్ స్టార్ట్ ఫ్రమ్ ముగుడా. ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పిల్లాడినారు కదా. అవును, ఈలోగా నాన్నగారు వస్తారు పైనుంచి. ఓకే, ఆ స్లాంగ్ లో ఒకసారి మళ్ళీ చెప్తారా గట్టిగా? వాట్? మొగుడా, ఓ మొగుడా, ముగుడా, ఓ ముగుడా. I don't know why people laugh. Till date I don't understand. Everybody is laughing. Because it's funny. What is funny? Muguda, muguda. I mean, what is funny? We need to add milk. Okay, milk. Milk. అంటే ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు చెప్తే ఒక రకంగా ఉంటుంది, సో తెలుగు రాని వాళ్ళు చెప్తే ఒక రకంగా ఉంటుంది. డైరెక్టర్ గారు మీతో ఎందుకు చెప్పించారు? బికాజ్ వాళ్ళకి ఫన్నీగా ఉండి దే లాఫ్ అనే కదా, అందుకే దే ఆర్ లాఫింగ్. లాఫింగ్ ఇంత కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేస్తుందో, పక్కన మేము ఇక్కడ ఇంత కామెడీ జోక్స్ చెప్తుంటే నీకేమి నవ్వు రావట్లేదా? Are we disturbing you? No, nothing like that. I'm enjoying really. ఓకే, యు నో వాట్, తర్వాత మీరే వంట చేయాలి. You have to cook. Oh my god, really? Yeah. You think something really interesting recipe. Cardamom powder flavoring. Okay. Okay. సో యాలకుల పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు రీచా ఆలోచిస్తుంది ఒక మంచి వంట. సో రిమెంబర్ ఆల్ యువర్ మామ్స్ రెసిపీస్ ఆర్ మీ అన్న రెసిపీస్, ఇవన్నీ ఆలోచించండి పండక్కి. యూ కెన్ థింక్, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం. Okay. సో నెక్స్ట్ షుగర్.
సో నేహా అయిపోయిందా? యాపిల్ వేసుకోవాలండి, యాపిల్ కేసరి కదా. ఓకే, సో యాపిల్ నార్మల్ గా ఉండాలా, కొంచెం బాగా పండింది అట్లా ఏమన్నా ఉండాలా? నార్మల్ గా ఉండాలండి. నార్మల్ గా. గ్రేటెడ్ గ్రేటెడ్ యాపిల్. ఈ ఐడియా నీదేనా నేహా? నాదే అండి. ఎందుకు యాపిల్ తో కేసరి చేద్దాం అనిపించింది? అందరు నార్మల్ కేసరి చేస్తుంటారు, దాంట్లో ఓన్లీ నార్మల్ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ ఏదైనా ఫ్రూట్స్ యూజ్ చేస్తాం, ఇట్స్ హెల్దీ ఫర్ హెల్త్ రైట్. ఓకే, సో దాట్స్ ద రీజన్. సో ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుందామండి. ఇందాకే పాప కొంచెం వేసామంటే మరి ఫైనల్ గా కొద్దిగా వస్తుంది మనకి, మళ్ళీ లాస్ట్ లో టేస్ట్ కలగాలి. సో అయిపోయినట్టేనా ఇంకా ఇది? డ్రై ఫ్రూట్స్ వేసుకొని. అవునా? ఓకే, సో కేసరి కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి రిచా వంట అనమాట. సో దీంట్లో కావాలంటే కొంచెం సాఫ్రాన్ వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి వేయకూడదేమో, మనకు ఓన్లీ సంథింగ్ స్పెసిఫిక్ గా మనం. సో దిస్ ఇస్ యాపిల్ కేసరి. సో క్యూట్. ఇది నువ్వే చేసావా? సో క్యూట్. బాగుంది. థ్యాంక్ యూ. వావ్. సో రిచా, యూ హోల్ దిస్ వన్ ఆల్సో. సో చూసారు కదండి, వేడి వేడిగా యాపిల్ కేసరి కూడా రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. యాపిల్ కేసరి తయారు చేసే విధానం. ముందుగా యాపిల్ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత యాపిల్ తురుము, నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, యాపిల్ కేసరి రెడీ. ఓకే, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కరకరలాడే చిప్స్ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ అంటే పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. మరి చిప్స్ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు బంగాళాదుంపని స్లైసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఆ స్లైసెస్ ని కాసేపు మజ్జిగలో నానబెట్టి, అంటే ఒక 5 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చిప్స్ కరకరలాడుతూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ మినిట్. సో ఇప్పుడు మనకి రీచా ఒక మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రెడీ అయిపోయిందండి. సో రీచా బాగా ఆలోచించారా? యా. ఏం వెరైటీ, ఏం వంట? యాక్చువల్లీ చిన్నప్పుడు నా అమ్మ షీ కుక్స్ వన్ వడ. Different type of vada. Okay. Actually, my mom's favorite dish is vada. Oh. Yeah, so she'll make variety of vadas at home. Okay. So one is methi and lauki. Lauki ante sorakai. Bottle vada. Okay. And methi. Methi kura. Methi, so she'll mix it and she'll make vada. It's very healthy and tasty. ఓహో, మేతి అండ్ సొరకాయతో వడ. Yeah. సూపర్. ఓకే అండి, మరి మేతి సొరకాయ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి సొరకాయ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1/2 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇందాకేమో వాళ్ళు టెన్షన్ పడ్డారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. సో రిచా, స్టార్ట్ చేద్దామా? Yeah. సో ఫస్ట్ we'll put lauki. ఓకే, సో సొరకాయ బాగా తురిమేసేసుకొని, ఓకే నేను ఆయిల్ హీట్ పెట్టేస్తాను. కొంచెం స్లోగా. దిస్ ఇస్ చనా. ఓకే, శనగపప్పు. శనగపప్పు ఉడికించేసేసి కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. బేసన్. ఓకే, సో శనగపిండి. Just mix them. ఓకే, Now this is methi. ఓకే, The main ingredient. సో మెంతి కూర చక్కగా సన్నగా చాప్ చేసేసుకొని కట్ చేసేసి మనం దాంట్లో వేసేసుకోవచ్చు. కొంచెం జీరా. ఓకే, కొంచెం గార్లిక్. సో అల్లము సన్నగా ముక్కలు కట్ చేసేసి, కొంచెం చిల్లీ, గ్రీన్ చిల్లీ. సో పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసేసుకొని. As Andhra people like spicy, I'll put extra chili. So you like spicy or medium spicy? But I think Andhra people they like more spicy. Depends. Koncham salt. Okay. And coriander. Okay. Coriander you can put more also. Yes. No problem. Green leaves ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు తినాలి. ధనియా, హరా ధనియా. ఓకే,
సో ఇదంతా కూడా శుభ్రంగా కలిపేస్తుండాలి. ఓకే, మీరు మిక్స్ చేసేస్తుండండి, మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. షూర్. ఓకే ఓకే అండి, ఇక్కడ రీచ్ అయితే మిక్స్ చేస్తూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. కొంతమంది జామ్ ని ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇలా జామ్ ను నిల్వ చేసే కంటైనర్ లో అడుగు భాగంలో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి దాని తర్వాత అందులో జామ్ వేసి నిల్వ చేసుకున్నట్లయితే జామ్ పాడవకుండా ఉంటుంది, తాజాగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రీచా రెడీ? వావ్, సూపర్. విల్ టేక్ ఆయిల్. ఓకే, కొంచెం అండ్ యూ పుట్ ఆయిల్ బికాజ్ యూ మేకింగ్ వడ. సో అంటుకోకుండా ఉండటానికి కాస్త నూనె రాసేసుకొని, మీకు వడ వచ్చు. ఓకే సూపర్. జాగ్రత్త. స్లోలీ ఫ్రమ్ కార్నర్. ఓకే అంతే. వావ్. సో ఇలాగా మనం వడలు రెడీ చేసేసుకోవాలన్నమాట. సో ఇంతకీ ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఏది నచ్చింది మీకు బాగా? దోశ. దోశ ఫేవరెట్. సాంబార్, రసం రైస్. సాంబార్ రైస్. ఓకే, ఫేవరెట్. సో నార్త్ ఇండియన్ ఫుడ్ లో ఏమి ఇష్టం? నార్త్ ఇండియన్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఓకే, తీసేద్దామా? యా, రెడీ. యా. Just to soak the oil, ఓకే. we are first putting in this plate. Nowadays everyone is health conscious. యా. Nobody wants to eat oil. Okay, gas off. ఆఫ్ చేసేసాను. సో కొంచెంసేపు అలా ఉంచేసి నెక్స్ట్ దాంట్లోకి తీద్దాం. కొంచెం కలర్ కొద్దిగా ఎక్కువ వేగినట్టున్నాయి, బట్ టేస్ట్ అయితే బాగుంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే మేతి ఫ్లేవర్ బాగా వస్తుంది. I like crispy. ఓ, యూ లైక్ క్రిస్పీ? Yeah, so I made it little crispy. ఓకే, సో రెడీ? Yeah. వావ్. ఓకే, సో మరి రీఛార్జ్ చేసిన వడలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి సొరకాయ వడలు తయారు చేసే విధానం. ముందుగా శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపప్పు పేస్ట్, శనగపిండి, మెంతి కూర, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి సొరకాయ వడలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నిటితో కూడా. సో మరి ఈ రోజు విజయదశమి కాబట్టి ఏం చేస్తున్నారు రాజు గారు స్పెషల్ గా? ఫ్లవర్ చేస్తున్నాను. ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ చేస్తున్నాండి. ఓకే. వీళ్ళ సినిమాలో నా పేరు మీద ఒక పాట ఉంది తెలుసా? యూ హ్యావ్ టు సింగ్ దట్ సాంగ్ ఫర్ మీ నౌ. గీతా సాంగ్. Oh, Geeta song. Geeta song, I know only one line. సింగ్ దట్ లైన్ ఓన్లీ. Geeta. That's all I know. అంతేనా? This song, I don't know. సో విచ్ సాంగ్ యు నో? సింగ్ దట్ సాంగ్. మెకానిక్సే గోల్డే వీడు, మెరుపల్లె స్పీడు నోడు, మ్యాగ్నెట్ అయి ఉల్లంట చుట్టేస్తాడు, ఐఫిల్ కా హైట్ ఉంటాడు, రైఫిల్ కా తూటగాడు, తుఫాన్ అయి తొక్కిస్తాడు నాయుడు. వావ్. ఓకే, సైడ్ పెటల్స్ ఫస్ట్ వేసేసుకొని మధ్యలో మనం తర్వాత వేసుకోవాలండి. ఓకే ఓకే ఓకే, మధ్యలో పెటల్స్ వేస్తున్నాండి. ఓకే, వన్ బై వన్, అంటే ఓవర్ ల్యాపింగ్ లోపల్లోంచి. ఎస్ అండి. Too much hard work. యా, టూ మచ్ హార్డ్ వర్క్. సో మెలన్ సైజుని బట్టి మనం పెద్దగా చిన్నగా ఫ్లవర్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, భాషలాగా ఐ మీన్ రజనీకాంత్ స్టైల్లో తీసుకున్నారు సూపర్ రాజు గారు. సూపర్ సూపర్. యా, నిజంగా దసరా కదండి, సో కొంచెం అమ్మవారికి కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి. స్పెషల్గా. స్పెషల్ సంగతి సరే, ఇంత ఫాస్ట్గా మీరైతే దీన్ని చేశారు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను మొదలు పెట్టుంటే ఇంకా ఇక్కడ ఉండేదాన్ని. సో నేను కూడా ట్రై చేస్తున్నాను నిజంగానే. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. వావ్. సో రాజుగారు చేసిన బ్యూటిఫుల్ కార్వింగ్ చూసేసారు కదా. ఇప్పుడు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
గసగసాలని మనం కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్కి, మసాలా కూరలకి, ఇలాంటి వాటికి కొన్ని స్వీట్స్కి వాడుతూ ఉంటాము. ఇలాంటప్పుడు గసగసాలు మనం ఎంతగా మిక్సీ పట్టినా, ఎంతగా రుబ్బినా కూడా కచ్చాపచ్చాగానే ఉంటుంది. బాగా మెత్తగా రుబ్బడానికి వీలవదు. కాస్త వేడి నీళ్ళలో నానబెట్టి దాని తర్వాత కనుక వీటిని రుబ్బుకున్నట్లయితే పేస్ట్ మెత్తగా వస్తుంది. ఓకే అండి, మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము అండ్ అన్ని వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా టేస్ట్ చూడడానికి. సో రిచా ఇంకా తీసేసుకుందామా? సో విచ్ వన్ యూ వాంట్ టు టేస్ట్ ఫస్ట్? పాయసం. ఓకే, సో బాదం పరమాన్నం. రాజు గారు, టూ గుడ్. థ్యాంక్ యూ. ఎక్స్పర్ట్ పాయసం చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ థింక్ వి షుడ్ గో ఫర్ వచ్చిన దగ్గర నుంచి కళ్ళు దాని మీదే ఉన్నాయి. సో తరుణ్ చేసిన చాకో ఇడ్లీ. టేస్ట్ ఎంత స్పాంజీగా బాగున్నాయి ఇడ్లీ. ఎగ్జాక్ట్లీ ఇడ్లీ లాగా, చాక్లెట్. మఫిన్ టైప్. ఓకే, యూనిక్ డిష్. 15-20 minutes లో ఈజీగా. తరుణ్ సూపర్. ఓకే, సో మరి నెక్స్ట్ కేసరా వడా? కేసర్. ఓకే, since childhood suji halwa is my favorite. Rava halwa. ఓకే, బాగుంది. ఫ్లేవర్ లో చాలా బాగుంది. Thank you so much. సో ఇంకా ఇప్పుడు లాస్ట్ రీఛార్జ్ చేసిన వడలు. No, I will not taste. I want everyone else to taste first. ఓకే, సో రాజు గారు Expert. యా. No comments, huh? बहुत अच्छा है. अच्छा है. చాలా బాగుంది. Oh, thank you. Thank you. మొత్తానికి పండగ ఇక్కడే ఉంది. పండగ ఇక్కడే ఉంది. అన్ని హాట్స్, అన్ని స్వీట్స్, ఇది ఒకటి హాట్. నైస్, చాలా బాగుంది. క్రంచీగా విత్ మేతి ఫ్లేవర్ అండ్ జీరా. సో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసేసింది, అందుకని అప్పటి నుంచి జీలకర్ర ఏమవుతుందో అని తను బాధపడుతోంది, కానీ బాగుంది. జీరా ఫ్లేవర్ ఇస్ ఆల్సో టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రిచా. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ షో? ఎలా? Very nice, and I'll keep this as memory. Yummy food. I want to thank all of you, and nice meeting you all. సో మేము కూడా మీకు బెస్ట్ విషెస్ అందిస్తున్నాము. Thank you so సో much. ఇలాగే కంటిన్యూస్ గా మంచి మంచి సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ మీరు అందుకోవాలని. సో విషింగ్ యూ ఆల్ ద లక్. Thank you so much. సో ఫైనల్ గా మా ఈటీవీ ప్రేక్షకులకి hi, మా మూవీ ఈడు గోల్డ్ హే థియేటర్లో ప్లే చేయాలి. Please go and watch it with your family and friends. The Dasara season is going on. I'm very sure you will enjoy this film with your family and friends. సో రిచా వీళ్ళిద్దరు మంచి వంటలు చేసినందుకు వాళ్ళకి స్మాల్ గిఫ్ట్స్. సో ఈటీవీ Congratulations and all the very best for future. ఓకే, సో నేహా నీకు కూడా Congratulations, Neha. All the very best for future. కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు ఫ్రమ్ ఈటీవీ అభిరుచి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మరోసారి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ టేస్టీ వంటలన్నీ చూసేసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన పండగ స్పెషల్ వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణగా చెప్తారో తెలుసుకుందాం. విజయదశమి శుభాకాంక్షలు. బాదాం పరమాన్నంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పరమాన్నం అనేది కొంచెం హై క్యాలరీ, అట్ ద సేమ్ టైం పౌష్టిక విలువలు గలది. బాదాం అసలు మెమరీకి కూడా సూపర్గా పనిచేస్తుందండి. ఇప్పుడు పిల్లలు పుట్టాక 5 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి మెదడు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే పుట్టగానే వాళ్ళకి 100% గ్రోత్ అనేది ఉండదు. సో 5 years వరకు కూడా ఇంకా అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఆ వయసులో మనము ఈ బాదాం గింజలు తర్వాత లేకపోతే బాదాం పాలు లాంటివి ఇచ్చామనుకోండి, చాలా షార్ప్గా
చురుగ్గా తయారవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళకి విడిగా బాదాం పాలు కంటే కూడా ఇలా పరమాన్నంలో కలిపిస్తే సుఖంగా హాయిగా కూడా తీసుకుంటారు. చాలా బాగుంది. తర్వాత యాపిల్ కేసరి కూడా మళ్ళీ మనకు పండగ సమయంలో మనం చేసుకునే ఒక స్వీట్. ఇక్కడైతే షుగర్తో చేసాం, కానీ మనం బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత గీ కూడా ఉందండి. ఇప్పుడు గీ మళ్ళీ పిల్లలకు, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా చాలా మంచిది. సో ఇందులో యాపిల్ యాడ్ చేశారు. దాని వాల్యూ ఏంటంటే యాపిల్ పండు అండి. సో మనం పండు ఎప్పుడు పండులాగా తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఇలా యాడ్ చేయడం మూలాన ఏమైందంటే కొద్దిగా దాని పోషక విలువలు తగ్గుతాయి, కానీ బట్ దట్స్ ఓకే. వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ డెఫినెట్లీ అలౌడ్. ఇది కూడా హై క్యాలరీ అండి. సో ఈ టైంలో మట్టుకే మనం తీసుకోవాలి. చాకో ఇడ్లీ కూడా హై క్యాలరీ. బట్ మనకు చాకో ఇడ్లీలోని ఇంగ్రీడియంట్స్ కనుక మనం పరిశీలిస్తే మైదా, చక్కెర, వెన్న, తర్వాత ఇవన్నీ కూడా అంటే కోకో, ఎవ్రీథింగ్ ప్రాసెస్డ్ అండి. సో మన ట్రెడిషనల్ స్వీట్స్లో ఉన్న ఆ పోషక విలువలు ఇందులో ఖచ్చితంగా మనకు తక్కువే. ఇప్పుడు పరమాన్నంతో కానీ లేకపోతే కేసరితో కానీ పోలిస్తే దే ఆర్ ఫార్ మోర్ సుపీరియర్. క్యాలరీస్ పక్కన పెడితే సిమిలర్ క్యాలరీస్ ఉండొచ్చు, కానీ టైప్ ఆఫ్ క్యాలరీస్, ఆ క్యాలరీస్లో ఉన్న ఆ పోషక విలువలు కనుక కంపేర్ చేస్తే మనకు ముందు చూసిన 2 స్వీట్స్ చాలా బాగున్నాయి. క్యాలరీ పరంగా 3 కూడా హై క్యాలరీ. ఒక్కొక్క కటోరీ లేకపోతే ఒక్కొక్క ఇడ్లీ కూడా, అంటే చాకో ఇడ్లీ కూడా మనకు మినిమం 350 to 400 క్యాలరీస్ దాకా ఇవ్వచ్చు. బట్ మనం ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేయడమే మన గోల్. తర్వాత మేతి సొరకాయ వడలు. పండగ అంటేనే డెఫినెట్గా ఇండియన్ ఒక హాట్లో మనకు వడలు వచ్చేస్తాయండి. సో మెంతి కూర, సొరకాయ అండ్ శనగపప్పు. సో ఒక్కొక్క వడలో మనకు 50 to 60 క్యాలరీస్ ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ప్లస్ స్వీట్ ఐటమ్స్ ఇవి 2 కూడా పండగ సమయాల్లోనే తీసుకోవాలండి. రోజువారీ డైట్ ఇవి లేకుండా, డీప్ ఫ్రై లేకుండా, ఎక్కువ క్యాలరీస్ లేకుండా ఉంటే మంచిది. రాజుగారు, ఈరోజు పండగ స్పెషల్ వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో మీరు చేసిన వెరైటీ బాగుంది, అండ్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మంచి టేస్టీ వెరైటీస్ చేశారు. అండ్ మన స్పెషల్ గెస్ట్ కూడా బోల్డని కబుర్లతో, మంచి వంటతో మనము టోటల్ గా ఒక పండగ వాతావరణం సృష్టించేసేసి పండగ రోజు బోల్డ్ ఎంటర్టైన్మెంట్ కూడా అందించేసాము మంచి వెరైటీ వంటలతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా అన్ని చక్కగా నోట్ చేసేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.